మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, అశ్విని నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర అశ్విని నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ అశ్విని నక్షత్రం అశ్విని దేవతల యొక్క నక్షత్రం. వారి యొక్క అనుగ్రహం ఉంటే కానీ వైద్యశాస్త్రం రాదు. వైద్యమూర్తులందరూ కూడా అశ్విని దేవతా స్వరూపాలు కాబట్టి అశ్విని దేవతల యొక్క అనుగ్రహం వల్ల 50 మంది ప్రజలు, భక్తులు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, నేను ఉన్నది పరమ పవిత్రమైన ఉండి గణపవరం సరిపిల్ల ప్రాంతంలో కోలమూరు గ్రామం. ఈ కోలమూరు గ్రామం అనాది సిద్ధంగా క్షత్రియ గ్రామం, బ్రాహ్మణ గ్రామం. అనేక మంది చాలా అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ కైలాసనాథస్వామి దేవాలయంలో ఉన్నాను. విశేషం ఏమిటంటే, కేశవరంలో వేద సభ చూసుకుని ఆకివీడు వేద సభలకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ కోలమూరులో ఉండే బ్రహ్మశ్రీ వాడపల్లి వెంకటేశ్వర్లు గారి ఇంటికి రావటం, ఆయన ఏదో కాస్త ఆతిథ్యం స్వీకరించడం, ఆయన ఇచ్చే సత్కారం తీసుకుంటాం, ఆకివీడు సభలు ఉండటం, ఇలా మాకు అలవాటు. అలా చాలా కాలంగా నడుస్తుంది. ఓ రోజున ఆయన, నాకు ఐశ్వర్యం, నాకు ఉన్న డబ్బు నాకు చాలు, మా పిల్లలకు చాలు, మా ఊర్లో శివాలయం లేదు, శివాలయం లేని గ్రామంలో నివాసం చేయకూడదు. మా పెద్దలు ప్రయత్నం చేశారు, నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. మా ఊర్లో క్షత్రియులందరూ కూడా ముందరకు వస్తారు. అయితే అది ఏదో ఈశ్వరానుగ్రహం మాకు కలగలేదు అని చెప్పంటే, రుద్రక్రమం చెబితే బాగుంటుందని చెప్పి రుద్రక్రమం చెప్పాం. మళ్ళీ సంవత్సరం వచ్చాం, ఏమి ఇక్కడ ఎక్కడ వేసిన కుకంగా అక్కడే ఉంది. మళ్ళీ ఆయన ఆ మాటే అన్నారు. మళ్ళీ రుద్రక్రమం చెప్పాం, మళ్ళీ ఆ మాటే అన్నారు. మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ రుద్రక్రమం చెప్పేసరికి ఒక 5-6 రోజుల్లో ఆయన ఫోన్ చేసి, మా ఊరు రాజులందరూ కూడా ఐకమత్యంగా మన శివాలయం కట్టాలని తీర్మానం చేసుకున్నారు, ఫలానా అప్పుడు శంకుస్థాపన మీరు రావాలని చెప్పి ఫోన్ చేశారు. వాడపల్లి వెంకటేశ్వర గారు. క్రొవ్విడి నాగేంద్ర ప్రసాద్ గారు ఆర్కిటెక్ట్ ఇంజనీరు. చాలా అద్భుతంగా ఈ దేవాలయం అచరకాలంలో అద్భుతంగా నిర్మాణం చేశారు. అందరూ కూడా శివభక్తులే, రాజులను అనకూడదు, 50 మంది శివభక్తులు. ఈ శివాలయ నిర్మాణానికి సహకరించిన 50 మందికి కూడా ఆ కైలాసనాథ స్వామి సకల శ్రేయస్సులు ఇవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ముందర అశ్విని నక్షత్రం. ఓం తదశ్వినావశ్వైజోపయాతాం శుభంగమిష్టో సీమే భస్వై స్వన్నక్షత్రకం అభిషాయజంతో మద్వాసమృతో యుజాసముక్తో యో దేవానాం విషజో అవ్యవాహో విశ్వస్య దూతా అమృతస్య భవో తవ నక్షత్రం యుజానోపయాతాం నమో శుద్ధ్యాం నమో శ్వైత్యాం అశ్వవాకామయతాం శ్రోతస్వినావధరోస్యావేదే తావేదమశుద్ధ్యామశ్వైభ్యాం పురోడాచంద్రకమాలం నిరోధతాం తదో వై తౌ శ్రోత్రస్వినావధరో భవతాం శ్రోత్రస్వే హవామధరో భవతి ఏతేన విజాయతి దేవదేవం వేద శ్రోత్రజో హోతి అశ్వభ్యాగు స్వాహా శ్వైభ్యాగు స్వాహా శ్రోత్రాయ స్వాహా శృత్యై స్వాహేతి అధిదేవతా ప్రచదేవతా సహిత అశ్విని నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్సు. బుధగ్రహం. ఓం ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృయేణ విష్టాభూతే సగుంసజేధామయంజ పునః కృన్మద్గుస్వాపితరంజవాలమన్వాదాగుంసేత్వైదంతుమేతం ఇదం మిష్టర్విచక్రమే త్రేధానిదే పదం సమూఢవస్య వాగుంసురే సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రవాద్ స్వభూమిం విశ్వతో వృత్తాత్యధిష్ఠద్గజాంగులం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. ఓం సుఖంచ సుఖగం సుఖంచ మే మే చ సుఖగం సుఖంచ మే సుఖమితి సుఖం చ మే మే చ మే శైలం శైలం మే చ మే శైలం మే శైలం శైలం మే మే శైలం చ శైలం మే మే శైలం చ శైలం చ శైలం శైలం చ మే మే చ శైలం శైలం చ మే చ మే మే చ మే సుషా సుషా మే చ మే సుషా మే సుషా సుషా మే మే సుషా చ సుషా మే మే సుషా చ
सौषा च सुषा सुषा च मे च सौषा सुषा च मे सुषेति सुषा च मे च मे सुदिनकु सुदिनं मे च मे सुदिनं मे सुदिनकु सुदिनं मे सुदिनं च सुदिनं मे सुदिनं च सुदिनं च सुदिनकु सुदिनं च मे च सुदिनकु सुदिनं च मे सुदिनमिति सुदिनं च मे च मे मयिति मे अपायो इत्यो रसः तमहमस्वाहुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानं भवति शतायु पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रतिदेवता सहित अश्विनी नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रतिदेवता सहित बुधग्रहानुग्रहेण शारदा चन्द्रमौलीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेदपुरुषानुग्रहेण गोदावरी मंडलांतर्गत उंडी सरिपल्ल समीपस्थित कोलमूरु ग्रामस्थित कैलासनाथ स्वामी दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुंबानां सबान्धवानां सपरिवाराणां क्षेमस्थैर्य धैर्यवीर्य विजयाभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिक मार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव नमः पार्वतीपतये हर हर